మినపప్పు తీసుకొని మంచిగా ఎర్రగా దోరగా పప్పు వేయించుకోవాలి. వేయించుకున్నాక తర్వాత బియ్యంలో కలిపి పట్టించుకోవాలి. పట్టించుకొని పిండి తీసుకొని పిండిలో కారము వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసినాక నువ్వులు వేయాలి. నువ్వులు వేసినాక తర్వాత ఓం వేయాలి. ఓం వేసి పిండిని కలుపుకున్న తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడి అయినాక తర్వాత పిండి మంచిగా పిసుక్కోవాలి. మంచిగా పిండి పిసుక్కొని అప్పుడు మురుకుల గిన్నెలో పెట్టి ప్రెస్ చేయాలి. వేసి మంచిగా ఒత్తి మురుకును అప్పుడు ఆయిల్లో వేయాలి. మంచిగా ఎర్రగా దోరగా వేయింపుకోవాలి. కరకరలాడే మురుకులు అప్పుడు రెడీ అయ్యాయి. మంచిగా ఎర్రగా అయ్యేలాగా మంచిగా కాల్చుకోవాలి. మినపప్పు పిండి మురుకులు చాలా టేస్ట్గా ఉంటాయి. అప్పుడు రెడీ అయిపోయినాయి. బియ్యము పిండి తీసుకోవాలి. ఓడప్పాలకి బియ్యం పిండి తీసుకొని ఒట్టి బియ్యం పిండి తీసుకొని దాంట్లో ఉప్పు కారము సరిపడినంత అందాజ కొద్దిగా వేసుకోవాలి. నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్నాక తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కొంచెము మంచిగా మెత్తగా కొట్టాలి. చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా పల్లీలు కొట్టి వేయాలి. పల్లీలు వేసుకొని కలిపి కొంచెము శనగపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక తర్వాత శనగపప్పు నానబెట్టిన పప్పు వేయాలి. నానబెట్టిన శనగపప్పుని వేసుకోవాలి. నానబెట్టిన శనగపప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాన్ని పిండి అంతా మంచిగా కలిసేలాగా ఉప్పు కారం కలిపినాక వేడి నీళ్ళు పెట్టుకుని వేడి నీళ్ళతోనే పిండిని పిసుక్కోవాలి. మంచిగా ఉప్పాలి. వేడి నీళ్ళతోనే ఉప్పాలి. పిండిని పిసుక్కోవాలి. వేడి నీళ్ళతో పిసికి పెట్టి కొద్దిగా పిండి మంచిగా పిసుక్కొని అప్పుడు ప్రెస్ మిషన్తోనూ అప్పడాలు వత్తి నూనెలో వేసుకోవాలి. మంచిగా దోరగా వేయింపుకోవాలి. రెడ్డిగా వేయాలి. చేయితోనూ ఒత్తకూడదు. బేలంతో చేయితోనే చేయకూడదు. చేస్తే లావుగా వస్తాయి. కరకరలు ఉండవు, బాగుండవు. ప్రెస్ మిషన్తో